నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నగం చేయడం జరుగుతుంది గాను శ్రీమతి వనజ దొడ్డకాశి గారు, డాక్టర్ శ్రీ సతీష్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వతోద్యాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహస్య లక్ష్యంగా 65 మంది నిరాశోద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి వనజ దొడ్డకాశి గారి మిత్రుడు కీర్తిశేషులు శ్రీ కందకట్ల సుధీర్ రెడ్డి గారి 13వ రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు 3/5/2025 నాడు ఉదయం టిఫిన్ వడ, ఇడ్లీ, స్వీట్ మరియు అరటిపండుతో అన్నగం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ కందకట్ల సుధీర్ రెడ్డి గారికి వారి 13వ రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గభాగ్ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తిశేషులు శ్రీ కందకట్ల సుధీర్ రెడ్డి గారి వారి 13వ రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఉదయం నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానని దూరమైన మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి వనజ దొడ్డకాశి గారికి, డాక్టర్ శ్రీ సతీష్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్యాన్ని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుని ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించడం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి వనజ దొడ్డకాశి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని గెలుపు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వెరుస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు విశ్వమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగ కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు విశ్వమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్యాన్ని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు విశ్వమ్మ గారికి ప్రత్యేక ధనం జరుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు శ్రీమతి వనజ దొడ్డకాశి గారు, డాక్టర్ శ్రీ సతీష్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు కీర్తిశేషులు శ్రీ కందకట్ల సుధీర్ రెడ్డి గారి 13వ రోజు సందర్భంగా ఈరోజు వారి జ్ఞాపకార్థంగా ఉదయం టిఫిన్తో అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తాం. నా దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే టిఫిన్ వడ, ఇడ్లీ, అలాగే పల్లి చట్నీ, సాంబారు, టమాటా చట్నీ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. ఏంటి బో ఎవరు